జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, గెట్ రెడీ. సంవత్సరంలో ప్రారంభంలోనే మీ యొక్క రాశి పేరు మీదనే చంద్రగ్రహణం వచ్చింది. జాగ్రత్త. మీ యొక్క 2026 ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. శని మరియు రాహు మీన రాశిలో అష్టమ స్థానంలో ఉండడంలో అనుకోని మార్పులు, రహస్య సంఘటనలు జరుగుతాయి. అష్టమ శని నాలిక మీద వచ్చి కూర్చున్నాడు సింహరాశికి శని భగవానుడు. ఏది మాట్లాడినా ఒంట్లో భయం పెట్టుకొని మాట్లాడండి. డిసిప్లిన్ అంటే 100% డిసిప్లిన్గా మాట్లాడండి. అసాంఘికమైనటువంటి కలాపాలకి అసలు వెళ్ళకండి. మీ జీవితమే నాశనం అయ్యే అవకాశాలు కనబడతాయి. జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు పెట్టే ఒక సంతకం డిస్టర్బ్ అవుతుంది, మీ మాట డిస్టర్బ్ అవుతుంది, మీ యొక్క వ్యవహారం డిస్టర్బ్ అవుతుంది. ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త వినయంతో ఉండండి. మీ జీవితం ఒక మెట్టు మీరు దిగడం వల్ల 4 మెట్లు ఎదుగుతారు. మీ కింద స్థాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీ గురించి నెగిటివ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో చేసేవాళ్ళు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ఇంకా ప్రైవేట్ ఐటీ రంగం అవన్నీ ఉన్నాయి చూసారా, వాళ్ళు ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండి. దేర్ ఈస్ ఎ లే ఆఫ్ ఛాన్సెస్. భయం వేస్తుంది కదా, అది ఒక టెంపరవరీ మాత్రమే. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. అన్ని రకాలుగా కూడా చూసుకోవాలన్నా అన్నాడు. వ్యాపారస్తులకి కొత్త డీల్స్ వస్తాయి, కానీ పెట్టుబడులతో జాగ్రత్త అవసరం. భాగస్వామ్యంలో కొట్లాట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధర విషయానికి వస్తే అనుకోని ఆదాయం, అనుకోని విపరీత ఖర్చు. ఇంకా షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల సైలెంట్గా ఉండండి. పెట్టుబడులు జాగ్రత్త. లాభాలు నష్టాలు మిశ్రమంగా వస్తాయి. హై రిస్క్ మంత్ అని కూడా చెప్పచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి. ఒకవేళ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే దాన్ని అలా ఉంచండి. వీలుంటే కొంచెం లిటిల్ యాడ్ ఆన్ చేసుకోండి కరెక్షన్ కోసం. టెక్నాలజీ, ఎనర్జీ రంగంలో మంచిది. రియల్ ఎస్టేట్ పూర్తిగా డల్ అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారికి కోర్టు విషయాల్లో మీకు ప్రతికూలంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. పత్రాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. మీ కుటుంబంలో మీ మాటల వల్ల సమస్యలు రావచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా ఉండొచ్చు. దంపతుల మధ్య కాస్త అగాత్యం కూడా అయ్యే అవకాశాలను జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఒక పెద్దల ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కష్టపడితే విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో 2వ అవకాశం 3వ అవకాశంగా మారే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. విదేశీ అవకాశాలు మధ్యస్థంగా ఉన్నాయి, కానీ ప్రయత్నించండి. ప్రయత్నంలో ఈ 1 నెల మధ్యస్థమని కానీ జీవితం అంతా కాదు కదా, వెయిట్ చేయండి. గుడ్ రిజల్ట్స్ కమింగ్. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. సింహరాశి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ఎంత సైలెంట్గా ఉంటే అంత గొప్ప జరుగుతుంది. ఎంత డిసిప్లిన్గా ఉంటే మౌనమే అన్నిటికీ అంగీకారం అని కూడా చెప్తారు చూసారా, అలా ఉండండి. మీ జీవితం మారవచ్చు. వ్యవసాయానికి వస్తే సగటు ఫలితాలు ఉంటాయి. జల వనరులపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ యొక్క స్త్రీలకైతే పీసీఓడి కానీ గైనిక్ రిలేటెడ్గా డిస్టర్బెన్స్ కూడా కొంచెం కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మగవాళ్ళకైతే స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ రిలేటెడ్ ఇలాంటివి వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి. వెనక భాగం నొప్పి, నరాల బలహీనత, మానసిక స్ట్రెస్, దీనికి ఏం చేయాలి? చక్కగా ప్రార్థన చేయండి, భగవంతుని ధ్యానం చేయండి. ఆహార నియంత్రణ, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అవన్నీ కొంచెం ఆపండి. దానివల్ల కూడా జంక్ వల్ల, క్రిముల వల్ల కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క అదృష్ట రంగు బంగారు నారింజ, ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మీకు కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 1, 10, 19, 28 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది మీకు. అదృష్ట రోజు ఆదివారం. అదృష్ట సంఖ్య 1. ఈ నెలలో చేయవలసినటువంటి పరిహారాలు: ఆదివారం సూర్యుడికి ఆరాధన చేయాలి. ఒక రాగి సొమ్ము తీసుకొని కుడి చేతిలో, ఎడం చేతిలో చొమ్ములో నీళ్లు పట్టుకొని స్నానం చేసిన తర్వాత కుడి చేతితో ఇలా సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఓం సూర్యాయ నమః, భాస్కరాయ నమః అని చెప్పి, భార్గవాయ అని చెప్పి 7 సార్లు రోజు చెయ్యండి. సూర్యుడికి నీళ్ళు వదలండి. చక్కగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. పేదలకు మంచులు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, చెప్పులు ఇవ్వండి. ఆవులకి, పిచ్చుకలకి అన్నిటి కూడా నీళ్లు, ఆకుకూరలు అన్ని కూడా పెట్టండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణలు డైలీ చేయండి. ఇన్ని రోజులు అన్ని రోజులు కాదు, ప్రతిరోజు చేయండి 19 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయండి. అలా చేసి
చూడండి మీకు ఫలితం ఎలా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. గ్రహాలు పరీక్షిస్తాయి, బాగా పరీక్షిస్తాయి. కానీ మీకు మార్గం చూపిస్తాయి. మీ నిర్ణయం మీ భవిష్యత్తు మీద ఉంటుంది. సింహరాశి మిత్రులారా, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి ఒక రోడ్డులో ఒక స్పీడ్ బ్రేకర్ లాగే, కానీ ఈ యొక్క జాతకం జీవితం కాదు, పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే చెప్తున్నాను. నేను ప్రతిసారి చెప్తుంటున్నాను, జాతకం జీవితం కాదు, పడుతున్న వర్షానికి గొడుగు. విజయోస్తు.